ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 10వ తరగతి తెలుగు పుస్తకంలోని మొదటి పాఠం గురించి మనం పూర్తిగా అర్థమయ్యే విధంగా చూద్దాం. మొదటి పాఠం పేరు దానశీలము. దానశీలము పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి బమ్మెర పోతన. అయితే ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండి అని ఉంది. చూద్దాం ఒకసారి. కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు. అప్పుడు సూర్యుడు అంటున్నారు ఏమని అంటే, పుత్ర కర్ణ, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేసే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయన, జాగ్రత్త అని సూర్యుడు అంటారు. అయితే కర్ణుడు అప్పుడు ఏమంటున్నాడంటే, తండ్రి, ఇంద్రుడంతటి వాడు రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను. ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా, కానీ నన్ను వారించకండి అని కర్ణుడు అప్పుడు అంటారు. అయితే కింద ప్రశ్నలు ఇచ్చారు, పైన ఉన్న పారాగ్రాఫ్కి సంబంధించి చూద్దాం ఒకసారి. సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి? సూర్యుడు మరి ఎందుకు ఆపాడు అంటే, కర్ణునికి కవచకుండలాలు అనేవి శరీరానికి అతుక్కొని ఉంటాయి కాబట్టి అవి తీసి ఇవ్వడం వల్ల తన ప్రాణానికి ముప్పు కలుగుతుంది. కాబట్టి సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడం అనేది ప్రయత్నం జరుగుతుంది. రెండవ ప్రశ్న చూసినట్లయితే, కర్ణుని మాటలను బట్టి మీకేం అర్థమైంది? కర్ణుని మాటలను బట్టి చూస్తే మనకేమర్థమైందంటే, కర్ణుడు దానగుణం కలవాడు అని అర్థమవుతుంది. ప్రాణానికి ముప్పని తెలిసిన కర్ణుడు ఎందుకు దానం చేశాడు అంటే, కర్ణుడు మనము ముందుగానే తెలుసుకున్నాం కదా, దానగుణం కలిగిన వాడు, అలాగే ఇచ్చిన మాట నెరవేర్చే వరకు ఊరుకునేవాడు కాదు. అయితే తన శరీరము శాశ్వతమైనది కాదు అని, ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా కూడా కర్ణుడు తన యొక్క కవచకుండలాలను దానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇటువంటి దానవీరులు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు? ఇంకా ఎవరున్నారు? శిబి చక్రవర్తి ఉన్నారు. ఇంకా ఎంతోమంది దానాలు కలిగినటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దానశీలము అనే పాఠం యొక్క పాఠ్యభాగం నేపథ్యం ఉద్దేశం చూసినట్లయితే, విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిచ్చాడు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తినాడు. బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు. బలిచక్రవర్తి దానం ఇవ్వవద్దని అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. అయితే విరోచనుడు అని ఒక రాక్షస రాజు ఉన్నాడు. అయితే ఆ విరోచనుని యొక్క కుమారుడే బలి, అసుర చక్రవర్తి అన్నమాట. తను విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి. బలి అనే అసుర చక్రవర్తి ఉన్నాడు. అయితే ప్రహ్లాదుని యొక్క మన్మడన్నమాట బలి, ప్రహ్లాదుని యొక్క మనుమడు. అయితే ఈ బలి అని అతను తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతోని స్వర్గలోకాన్ని మొత్తం ఆక్రమించుకుంటాడు. అయితే తర్వాత ఇతని పరిపాలనలో కొందరు దేవతలందరూ కూడా అతనికి భయపడిపోయి స్వర్గాన్ని మొత్తం వదిలిపోయి వెళ్ళిపోతారు. ఈ విధంగా బలి అనే అసుర చక్రవర్తి అందరినీ బాధ పెడుతూ ఉండడం జరుగుతుందన్నమాట. అయితే దేవతలందరూ భయపడిపోయి మహావిష్ణువుతో చెప్పుకుంటారు తమ బాధ అంతా. అప్పుడు మహావిష్ణువు, నేను వామనునిగా జన్మించి దేవతల యొక్క కష్టాలన్నీ తీరుస్తానని అభయం ఇస్తాడు, అంటే మాట ఇస్తాడు.
తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు. వామనావతారం ఎత్తిన తర్వాత బలి నర్మదా నది యొక్క తీరంలో యాగం చేస్తుంటాడు ఒకసారి. అయితే అలా యాగం చేస్తున్నప్పుడు వామనుడు వెళ్తాడు అతని దగ్గరికి. వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరుతాడు. కోరగానే బలి సరే ఇస్తాను అని మాట ఇస్తాడు. మాట ఇచ్చిన తర్వాత అయితే ఈ బలి యొక్క రాక్షస గురువు ఎవరు అంటే శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు ఏమని తెలుసుకుంటాడు అంటే వామనుడు 3 అడుగుల నేలని అడిగాడు కదా, తన మాటల్లో ఏదో మోసం ఉన్నది అని శుక్రాచార్యుడు గ్రహిస్తాడు. ఎందుకంటే గురువులకు అన్నీ తెలుస్తాయి కాబట్టి. బలిచక్రవర్తిని దానం ఇవ్వద్దు, నీకు ప్రాణం పోతుంది అని చెప్తాడన్నమాట శుక్రాచార్యుడు. అయితే బలి ఇచ్చినటువంటి మాటకు కట్టుపడే తత్వాన్ని, అలాగే దానం చేయడంలోని గొప్పతనాన్ని ఈ పాఠం మనకి తెలియజేస్తుంది. ఇదే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే ఇక్కడ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం అంటే దానశీలము అనే పాఠ్యభాగము పురాణ ప్రక్రియకు చెందింది. మరి పురాణ ప్రక్రియ అని చెప్పుకున్నాం. ప్రక్రియ అంటే ఏంటి? పాఠము ఏ రూపంలో ఉంది అంటే పాఠం యొక్క రూపమే ప్రక్రియ అన్నమాట. మరి దానశీలము అనే పాఠము పురాణం ప్రక్రియకు చెందిందని చెప్పుకున్నాము. పురాణం అంటే ఏంటి మరి అని చూసినట్లయితే, పురాణం అంటే పాతదైనా కూడా కొత్తగా భాషించేదే పురాణము. అయితే ఈ పురాణాల్లో 18 ఉంటాయి. పురాణాలు అనేవి ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. వీటిని సంస్కృతంలో రాసింది ఎవరు అంటే వేదవ్యాసుడు రాశారు. అయితే ఇందులో భాగవత పురాణం కూడా ఉంది. ఇందులో 18 పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ 18 పురాణాల్లో భాగవత పురాణం కూడా ఒకటి. అయితే భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించారు. అయితే ఈ ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి దానశీలం అనే పాఠము శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలో నుంచి తీసుకోబడిందే ఈ దానశీలం అనే పాఠము. ఈ దానశీలం అనే పాఠాన్ని పోతన కవి గారు రచించారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ పోతన కవి యొక్క ఊహా చిత్రము ఇవ్వబడింది. ఈ కవి గారు 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి అన్నమాట. అయితే బమ్మెర పోతన గారు జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి, అంటే బమ్మెర గ్రామంలో జన్మించారు, అక్కడనే నివసించారు. అయితే పోతన గారి తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి ఉంది. అయితే మానవ మాతృలైన రాజులకు తన గ్రంథం అంకితం చెయ్యనని తను అనుకున్నారు పోతన గారు. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కవితా కళను భగవంతునికే అంకితం చేస్తాను అని తనకు తాను చెప్పుకొని తను రచించినటువంటి భాగవత పురాణం ఏదైతే ఉందో ఆ భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు పోతన గారు. అయితే ఈ కవి రచించినటువంటి రచనలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. అయితే ఈ కవి గారు పండిత పామర జనరంజకంగా రాయడం పోతన యొక్క ప్రత్యేకత. పోతనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే పండిత పామర జనరంజకంగా రాయడమే పోతన గారి ప్రత్యేకత. అయితే ఈ కవి గారు కొన్ని పద్యాలు రాశారు. ఆ పద్యాలలో కొన్ని ప్రతి తెలుగు వాళ్ళకి అందరికీ కూడా కంటతా వస్తాయి, అంటే నోటికి చూడకుండా చదువుతారు. అవి ఎక్కడి నుంచి ఉన్నాయి కొన్ని అని చూసినట్లయితే ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, ఇటువంటి ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగు వాళ్ళకి కంటత వస్తాయి. అయితే పోతన యొక్క రచనా శైలి మధుర భక్తి తర్వాత కవులకు ఒరవడిగా నిలిచాయి. ఈ కవిగారి యొక్క రచనలు చూసినట్లయితే వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని యొక్క రచనలు. మరి రచనల పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చూసినట్లయితే ఆంధ్ర భోగిని వీర నారాయణుడిని స్తుతించింది అనే కోడ్తో మనము ఈ రచనల పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా అంటే చూడండి, ఆంధ్ర భోగిని
అని ఉంది ఇక్కడ చూడండి, చూసారా? ఆంధ్ర అంటే ఆంధ్ర మహాభాగవతం, భోగిని అంటే భోగిని దండకం, వీర అంటే వీరభద్ర విజయం, నారాయణుడిని అంటే నారాయణ శతకం, నారాయణుని స్తుతించింది. చూడండి ఇక్కడ ఆంధ్ర భోగిని వీరనారాయణుడిని స్తుతించింది అనేది ఇక్కడ మనం కోడ్గా తీసుకొని ఈ కవిగా రచించినటువంటి రచనలు సులభంగా మనం గుర్తు పెట్టుకోవచ్చు. అయితే ఈ పాఠంలోని ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి దానశీలం అనే పాఠం నుండి పాఠం యొక్క కవి పరిచయము, పాఠ్యభాగ నేపథ్యము, ఈ పాఠ్యభాగ వివరాలు, ఇవన్నింటి నుండి మనము కొన్ని ప్రశ్నలు తయారు చేస్తాను. ఈ ప్రశ్నలకు జవాబులు కూడా వివరిస్తాను. వీటిని మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అలాగే మన ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క టాపిక్ని మనము వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ ప్రతి ఒక్క పాఠం నుండి ప్రతి ఒక్క పాఠంలో మనము పాయింట్ టు పాయింట్ ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మనము ప్రశ్నలు జవాబులు తయారు చేయడం జరుగుతుంది. ఈరోజు చెప్పుకున్నటువంటి పాఠాన్ని మనము రేపటి వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.